యాక్చువల్గా మీకు సంబంధం లేని విషయం ఇది. అయితే మీ మీద ఉన్నటువంటి ఆరోపణ ఏంటంటే, జనరల్గా షర్మిల విషయంలో మీరే అన్నీ కూడా వెనకుండి నడిపిస్తున్నారు. అలాగే సునీతమ్మ విషయంలో కూడా వైఎస్ వివేకానంద రెడ్డి మర్డర్ కేసు ప్రస్తావనకు రాగానే వెంటనే సునీతకి వెనకుండి ఇదంతా టీడీపీ నడిపిస్తుంది, అండదండలు ఇస్తోంది, లేకపోతే ఇంత ఖర్చు ఆవిడ ఎలా భరించగలరు అని. సరే, అది ఆ కోణం అది పక్కన పెడితే, ఇప్పుడు ఇది షర్మిల గారి కుటుంబ వ్యవహారం. ఈ కుటుంబ వ్యవహారంలో కూడా మీకు అనుకూలంగా మార్చుకున్నారు. షర్మిలని ఆ రకంగా రాజకీయ పరంగా తనకు వ్యతిరేకంగా ఉంది కాబట్టి ఈ విషయంలో కూడా కొంత ప్రేరేపణ ఉంది అనేది కూడా వాళ్ళలో వినపడుతూ ఉంటుంది. మరి మిగిలిన విషయాల్లో అంత కాకపోయినా కానీ. సో ఈరోజు విజయమ్మ గారు పబ్లిక్గా ఒక అఫిడవిట్ రూపంలో జనాలకి ఇప్పటివరకు మనం వార్తల రూపంలో వింటూ పలానా ఎన్సిఎల్టీ కోర్టులో ఈ ఆస్తుల పంపకాల విషయంలో, షేర్ల బదిలీల విషయంలో పిటిషన్లు వేయటం ద్వారా వాటి అప్డేట్స్ మీద అప్పుడప్పుడు మనం మాట్లాడుకుంటా ఉన్నాం. ఎందుకంటే వాటిల్లో కూడా ఈ సిబిఐ ఈడీ కేసుల్లో ఉన్నటువంటి ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి. ఆర్ఎల్స్ వీ డోంట్ హ్యావ్ ఎనీ బిజినెస్ ఇన్ దేర్ పర్సనల్ మ్యాటర్స్ ఆర్ ద ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీస్ డిస్ప్యూటెడ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీసు ప్రభుత్వ ఇంకే లేదంటే ప్రజలకు సంబంధించినటువంటి చెందాల్సినటువంటి ఆస్తులు కూడా కొన్ని ఇన్వాల్వ్ అయ్యి ఉన్నాయి. సో అందు గురించి టైం టు టైము మనం కూడా అప్పుడప్పుడు డిబేట్ చేస్తుంటాం. కానీ ఈరోజు క్రిస్టల్ క్లియర్గా తల్లి విజయమ్మ గారే ఎవరి ప్రోద్బలం లేదు, నేను ఎవరి బినామీని కాదు అని 2 రోజుల క్రితం ఎన్సిఎల్టీలో ఏ రకంగా అయితే కౌంటర్ దాఖలు చేశారో దాన్ని కన్ఫర్మ్ చేస్తూ, ఎస్ మీరు విన్నయన్నీ నిజమే, నేను ఈ రకంగా డిక్లేర్ చేస్తున్నాను, క్లారిటీ ఇస్తున్నాను. ఏంటంటే ఎంఓయూలో కుదుర్చుకున్నవి కూడా అన్యాయంగానే పూర్తి స్థాయిలో ఇవ్వలేదు. ఆఖరికి యలహంక ప్యాలెస్కి సంబంధించిన ల్యాండ్లో కూడా షర్మిల గారికి వాటా ఉంది, కానీ దాన్ని ఆయన ప్రస్తావించలేదు. ఆయన దాన్ని చూసి చూడనట్లు వదిలేశాము. 2009 వైఎస్ రాజశేఖర రెడ్డి గారి మరణం వరకు కూడా అన్నీ కూడా కుటుంబాస్తులే, పంపకాలు ఏం జరగలేదు. ఒక నమ్మకంతో అందులో ఆయన సడన్గా అంత త్వరగా అనుకోకుండా చనిపోతారని ఎవరు ఊహించలేదు కదా. కాబట్టి ఏమి వీలునామా రాయలేదు, పంపకాలు జరగలేదు. ఏదైతే లిస్టు చెప్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు, ఆ లిస్ట్ ఆవిడిది, నా లిస్ట్ ఇది అని చెప్పేసి, అదంతా కూడా యాదృచ్ఛికంగా అలా వాళ్ళ పేర్ల మీద ఉన్నాయి అంతే తప్ప ప్రాపర్గా ఒక క్రమ పద్ధతిలో పంపకాలు ఏం జరగలేదు. కాబట్టి నలుగురికి వారి వారసత్వంగా వారి పిల్లలకి రావాల్సిన వాటిల్లో జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నాడని స్వయంగా తన కొడుకుని అడ్రస్ చేస్తూ ఈరోజు చెప్పింది. ఇక ఎప్పటికైనా మీ పాత్ర దీంట్లో ఉండదు అని చెప్పేసి అనుకోకుండా అంటాం వాళ్ళు ఆగుతారు అనుకుంటున్నారు. లేదంటే కనుక ఇప్పటికీ ఆ రకంగా మీ మీద ఏమన్నా దాడి జరుగుతోందా? దీన్ని మీరు ఏ విధంగా చూస్తారు? దీంట్లో కొన్ని ప్రభుత్వ ఆస్తులు కూడా ఉన్నాయి కాబట్టి అసలు వీటిని ఒక కొలిక్కి తీసుకొచ్చే కార్యక్రమం ఈడీ ద్వారా మీరు కూటమిలో ఉన్నారు కాబట్టి, మరి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉన్నటువంటి ఈడీ అటాచ్మెంట్లు కూడా ఉన్నాయి. అసలు ఈ సరస్వతి భూముల వ్యవహారం ఏంటి? ఇప్పటి వరకు ఏమీ అసలు ఒక పని కూడా స్టార్ట్ చేయలేదు. అక్కడ అసలు ఒక ఇటుక బెడ్ కూడా పెట్టలేదు. దానికి ముందే కృష్ణానదిలో వాటర్లను కూడా ఎలకేట్ చేసేసుకున్నారు ఒక 50 సంవత్సరాల పాటు. ఆలు లేదు, చూలు లేదు, అల్లుడి పేరు సోమలాగా. ఏదో అక్కడ ఏదో కనుక ఒకటి ఏమైనా పరిశ్రమ పెడితే ఆ పరిశ్రమలో అవసరమైనటువంటి రిసోర్సెస్ అన్నీ ఎలకేట్ చేసుకున్నారు. మరి ఇవన్నీ కృష్ణానది వాటర్ కానీ, లేకపోతే అక్కడ ఉన్న భూముల్లో రైతుల ఆవేదన కానీ, అప్పుడేదో చెప్తామని చేశారు, ఇప్పటివరకు ఏమి మా పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వలేదు, మేమంతా వలసలు పోవాల్సి వచ్చింది. ఇవన్నీ మరి వాళ్ళు కూడా అడుగుతున్నారు. అప్పటి రేట్లు వేరు, ఇప్పుడు రేట్లు వేరని, న్యాయం చేయండి అని. కానీ మేము కొనుక్కున్నామని వాళ్ళు అంటున్నారు. అసలు ఈ భూములు మరి మా ఇద్దరు కానీ వాళ్ళే తెలుసుకోలేకపోతున్నారు, ఎవరు వాళ్ళ ఇంటి కుటుంబ సభ్యులు. మరి ప్రభుత్వ పరంగా చేయాల్సిన బాధ్యత ఏమన్నా ఉందా దీంట్లో? సార్ సురేష్ గారు, మీకు ఛానల్లో ఉన్న పెద్దలు ఎనలిస్ట్ కోటేశ్వరరావు గారికి, వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రతినిధి రామారావు గారికి, 24/7 సిటీ ప్రేక్షకులు గుడ్ ఈవినింగ్ అండి. సురేష్ గారు, వారం రోజుల క్రితం
జగన్మోహన్ రెడ్డి గారి చిన్నాన్న కూతురు సునీతారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. 2 రోజుల క్రితం తోబు తోబుట్టువు జగన్మోహన్ రెడ్డి గారి అధికారం కోసం జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు ఈ రాష్ట్రంలో తెలంగాణతో కలిపి 3,000 కిలోమీటర్ల పాదయాత్ర చేసి నేను జగనన్న వదిలిన బాణాన్ని అని చెప్పి జగన్ గారి కోసం ఈ రాష్ట్రంలో ఏ మహిళా నేత చేయలేని పాదయాత్ర చేసి వైఎస్ఆర్సిపి పార్టీ పటిష్టత కోసం పనిచేసిన షర్మిల గారు 2 రోజుల క్రితం కొన్ని ప్రశ్నలు సంధించడం జరిగింది. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి తల్లి విజయలక్ష్మి గారు ఏదైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో వైఎస్ఆర్సిపిలో ఉన్న కొంతమంది నాయకులు తన కుటుంబంపై, తన కూతురుపై, ఆస్తులపై, అవన్నీ కరెక్ట్ కాదు, ఇవి కరెక్ట్ అని చెప్పి ఒక అఫిడవిట్ రూపంలో ఎక్కడ మళ్ళీ వైఎస్ఆర్సిపి పార్టీ ఇది ఫేక్ లెటర్ అని అంటుందో అని ముందే ఆలోచించి ఒక నోటరీ చేయించి అఫిడవిట్ ని మీడియా ముఖంగా రిలీజ్ చేశారు ఒక తల్లి ఆవేదన. ఇవన్నిటిని గమనిస్తున్న క్రమంలో సురేష్ గారు ఈరోజు విజయమ్మ గారు అఫిడవిట్ లో ఉన్న అంశాలు, ఆస్తుల పంపకం, ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎంఓఈ క్యాన్సిల్ చేసుకొని తిరిగి షర్మిల గారి ఆస్తులు వెనక్కి తీసుకున్నాడో వాటిపై జరుగుతున్న వివాదం. వీటిల్లో ఆస్తుల పంపకం జరగలేదు, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారి ఆలోచన ఆయన ఆచరణ చేయమన్న అంశం, మా కుటుంబానికి సంబంధించిన ఆస్తులన్నీ షర్మిల గారి పిల్లలకి, జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలకి సమానంగా పంచాలి. ఈ రోజు ఎంఓఈలో ఉన్న ఆస్తులే కాకుండా మిగతా ఆస్తులు కూడా షర్మిల హక్కుదారురాలే. ఈ రోజు ఎవరైతే దుష్ప్రచారం చేస్తా ఉన్నారో అది నిజం కాదు. మా కుటుంబ సభ్యులకి, దేవుడికి అన్ని తెలుసు. నా కొడుకు షర్మిల కూతురు కొడుక్కి అన్యాయం చేస్తా ఉన్నాడు, ఇకనైనా వాళ్ళకి న్యాయం చేస్తాడని ఒక తల్లిగా నేను ఆశిస్తా ఉన్నానని దేవుడి సాక్షిగా అని చెప్పి ఆ లెటర్ లో రాసి ముగించడం జరిగింది. సురేష్ గారు 2 రోజుల క్రితం షర్మిల గారు మీడియా ముఖంగా ఇట్లాంటి అన్నం ఉంటే ఎవరికైనా అనేక రకాల ఇబ్బందులు వస్తాయి, చెల్లిగా ఆయన అన్నగా నేను చాలా బాధపడతా ఉన్నాను. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య జరిగిన రోజున ఆ హత్యని గుండెపోటుగా చిత్రీకరించింది జగన్మోహన్ రెడ్డి గారు. ఆ తర్వాత టీడీపీ నారాసుర రక్త చరిత్ర అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. సిబిఐ ఎంక్వైరీ వెయ్యాలి అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. అధికారంలోకి వచ్చిన తర్వాత సిబిఐ ఎంక్వైరీ అవసరం లేదు, రాష్ట్ర పోలీసులతో ఎంక్వైరీ చేస్తానని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే. 5 సంవత్సరాలు ఏదైతే నారాసుర రక్త చరిత్ర అని చెప్పి రాష్ట్ర ప్రజల్ని నమ్మించి అధికారంలోకి వచ్చారో దాంట్లో ఎటువంటి సాక్ష్యాధారాలు బయట పెట్టండి జగన్మోహన్ రెడ్డి గారు. అధికారం పోయిన తర్వాత ఈరోజు మళ్ళీ సునీతారెడ్డి గారు, వాళ్ళ భర్త రాజశేఖర రెడ్డి గారు లేదా వివేకానంద రెడ్డి గారికి ఏదో అక్రమ సంబంధాలు ఉన్నాయి, ఈ హత్యకు వాళ్లే కారణం, అవినాష్ రెడ్డికి ఎటువంటి సంబంధం లేదు, ఒకవేళ దీంట్లో అవినాష్ రెడ్డిని ఇరికిస్తే మన దూరం అవుతాడు, పార్టీ మారుతాడు అని చెప్పింది జగన్మోహన్ రెడ్డి గారే అని ప్రశ్నలు సంధించింది తోబుట్టువు షర్మిల గారు. వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో భారతీ రెడ్డి గారి చనిపోయే ముందు 12 గంటల ముందు 12 గంటల తర్వాత కాల్సుని గనక వాటిని బయటపడితే నా తండ్రి హత్య కారణం ఎవరో బయటపడుతుందని మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి తోబుట్టువే. ఇవన్నీ మాట్లాడుతున్న క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి విధ్వంసక పరిపాలన లేదా ఆ రోజు నారా చంద్రబాబు నాయుడు గారిపై, తెలుగుదేశం పార్టీ నాయకులపై ఏదైతే తన బాబాయ్ హత్యని, రక్త మరకల్ని తెలుగుదేశం పార్టీకి, నారా చంద్రబాబు నాయుడు గారికి అంటించి అధికారంలోకి వచ్చిన తర్వాత 5 సంవత్సరాల పరిపాలనా సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు పినతండ్రి నాకు పెద్ద దిక్కు లేకుండా చేశారు, నాకు అన్యాయం చేశారు అని ఆ రోజు అక్కడ శవం ముందుండి కళ్ళబొల్లి మాటలు మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత తన బాబాయ్ హత్యపై ఎటువంటి సాక్ష్యాలు సేకరించకుండా, తన బాబాయ్ హత్యకు కారణమైన వాళ్ళు ఎవరిని జైలుకు పంపకుండా అతను ఏదైతే తాత్సారం చేసి తన చెల్లెళ్ళకి అన్యాయం చేశారో వాళ్ళు రోడ్డు పైన పడి వాళ్ళు ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారిపై దుమ్మెత్తి పోసి ఈ రోజు కూడా పోస్తూ ఉన్నారో, షర్మిల గారు మాట్లాడితే నారా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిస్తా ఉన్నారు, నారా చంద్రబాబు నాయుడు గారు చెబితే షర్మిల గారు మాట్లాడుతూ ఉన్నారు. ఇంటికి పెళ్లి కార్డు ఈటాకు వస్తే కూడా ఆమె కట్టుకున్న చీరపై కూడా
వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో ఏ రకంగా వికృత ఆలోచనలతో వికృత చేష్టలతో షర్మిల గారిపై ఈ వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా దుష్ప్రచారం చేసింది, ఇవన్నీ రాష్ట్ర ప్రజలు చూసి గమనించి జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న దుర్మార్గపు ఆలోచనల్ని చీకొట్టి ఆయన గద్దె దింపడం జరిగింది. కనీస ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా అధికారం కోల్పోయిన తర్వాత కూడా వివేకానంద రెడ్డి గారు హత్యపైనో లేక షర్మిల గారు మాట్లాడుతున్న అంశాలపైనో సమాధానం చెప్పలేక అది నారా చంద్రబాబు నాయుడు గారిపైయో నారా లోకేష్ గారిపైయో తెలుగుదేశం పార్టీపైయో నెడుతూ సమయాన్ని తాత్సారం చేస్తూ తప్పించుకునేదానికి ప్రయత్నం చేస్తున్న క్రమంలో ఈరోజు విజయమ్మ గారు రిలీజ్ చేసిన అఫిడవిట్ తో జగన్మోహన్ రెడ్డి గారు ఎట్లాంటి దుర్మార్గపు ఆలోచనలతో పనిచేస్తాడు, సొంత కుటుంబ సభ్యులతో కూడా ఇట్లాంటి జగన్మోహన్ రెడ్డి రాష్ట్ర ప్రజల్ని ఏ విధంగా పరిపాలించాడు, అవకాశం వస్తే ఏ విధంగా మళ్ళీ పరిపాలిస్తాడు, ఇతనికి అసలు పరిపాలించే హక్కు ఉందా అనేది ఈ ఒక్క లెటర్ తో రాష్ట్ర ప్రజలకు అర్థమవుతుంది సురేష్ గారు. ఇవన్నీ గమనించిన తర్వాత కూడా ఎవరైతే ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు ఉన్నారో ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని భుజాల మీద మోస్తూ లేదా షర్మిల గారిని తిడుతూ షర్మిల గారు ఏ విషయం మాట్లాడినా ఆ అంశాలన్నింటినీ నారా చంద్రబాబు నాయుడు గారికి ముడిపెడుతూ ఇంకా మనం పబ్బం గడుపుకోవాలని ఆలోచిస్తారో ప్రజలు చీకొడతారు సురేష్. ఈరోజు షర్మిల గారు, సునీతారెడ్డి గారు, విజయమ్మ గారు మాట్లాడిన అంశాలు రాష్ట్ర ప్రజలతో పాటు మీడియా వ్యక్తులతో పాటు యావత్ తెలుగు ప్రపంచం గమనించింది, జగన్మోహన్ రెడ్డి గారిని చీకొడతా ఉంది. ఇక సురేష్ గారు ఏదైతే యువగళం పాదయాత్రలో నారా లోకేష్ గారు జగన్మోహన్ రెడ్డి గారు అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి 2,50,000కు పైగా ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నాయి, నారా చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని మోసం చేస్తా ఉన్నాడు, నేను అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం జనవరి 1వ తారీఖున జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పి అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చి రాష్ట్రంలో ఉన్న యువకుల భవిష్యత్తును ప్రశ్నార్థకంగా మార్చి ఈ రాష్ట్రం నుండి నిరుద్యోగ యువకులు వలస కూలీల మాదిరిగా ఈ రాష్ట్రం నుండి తరలిపోయి వెళ్లిపోయే రకంగా ఇతని పరిపాలన, ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వకపోగా నారా చంద్రబాబు నాయుడు గారి కృషితో ఈ రాష్ట్రానికి వచ్చిన పరిశ్రమలను తరిమేసి ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువకుల భయభ్రాంతులకు గురేసి వాళ్ళ ఆత్మహత్యలతో పాల్పడుతున్న క్రమంలో వాళ్ళందరికీ భరోసానిచ్చే విధంగా నారా లోకేష్ గారు యువగళం పదయాత్రలో మాట ఇచ్చిన దానికి నిలబెట్టుకుంటున్న కాబట్టి మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మీరనే జాబ్ క్యాలెండర్ కాబట్టి అజయ్ జాబ్ క్యాలెండర్ విషయం తర్వాత ఇప్పుడు భరోసానిస్తూ మీ పాయింట్ నాకు అర్థమైంది. పరిపాలనా సమయంలో 6 లక్షలకి పైగా ఉద్యోగ కల్పన చేసి ఏదైతే ఇచ్చిన మాట నిలబెట్టుకున్న నారా చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర యువకుల తరఫున సురేష్ గారు నేను కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను.